రాష్ట్రం మొత్తం కూడా సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ఇంటింటి ప్రచారం చేస్తున్నామని ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు. ఇది మంచి ప్రభుత్వం, అందరికీ మంచి జరుగుతుందని, ప్రజలు చెప్పిన సమస్యలన్నీ అధిష్టానానికి చేర్చబడతాయని, తద్వారా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం గుర్తు చేస్తుందని చెప్పారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో శుక్రవారం ఇంటింటి ప్రచారంలో భాగంగా భవానీపురం 41వ డివిజన్లోని మసీదు స్ట్రీట్లో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని చిన్ని పాల్గొన్నారు. ఇంటింటి సంక్షేమ పథకాలు వచ్చాయా లేదా, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం కూడా సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ఇంటింటి ప్రచారం చేస్తున్నామన్నారు. ఇది మంచి ప్రభుత్వం, అందరికీ మంచి జరుగుతుందని, అభివృద్ధి సంక్షేమం రెండు సమపాలలో జరుగుతున్నాయన్నారు. తల్లిబడితో మహిళలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సుపరిపాలన తొలి అడుగు 4.1 భవానీపురంలో 41వ డివిజన్లో ఇవాళ కంప్లీట్గా ప్రతి ఇంటింటికి వెళ్ళమని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఈ డివిజన్ కార్యవర్గం అందరూ సీనియర్ నాయకులతో కలిసి విజయవాడ నగరంలోనే మొట్టమొదటి డివిజన్ ప్రతి ఇంటింటికి మా కార్యకర్తలు వెలిగి వాళ్ళ సమస్యలను తెలుసుకుని పార్టీ అధిష్టానం వద్దకు ఆ సమస్యలు వెళ్ళే విధంగా కృషి చేసిన ఈ డివిజన్ కార్యవర్గ సభ్యులకి, అంతేకాకుండా సీనియర్ నాయకత్వానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇటువంటి డివిజన్ని ఆదర్శంగా తీసుకుని మిగతా డివిజన్లు కూడా ఇదే విధంగా మొత్తం పూర్తి చేయాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద పోరాటం చేశాం. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడంలో కృషి చేస్తున్నాం. అందులో ఈ డివిజన్ అగ్రగామిగా ఉన్నందుకు చాలా ఆనందంగా కూడా ఉంది. తప్పకుండా విజయవాడ నగరంలో ఉన్న అన్ని ఇళ్ళు, ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న అన్ని ఇళ్ళు కూడా ఇంకొక వారం రోజుల్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఎక్కడన్నా చిన్న ఎన్నో పథకాలు చేస్తున్నాం, సంక్షేమ పథకాలు. ఈ సంక్షేమ పథకాల్లో ఎక్కడన్నా చిన్న పొరపాట్లు జరిగి ఎవరికన్నా అందకపోతున్నా వాటిని సరి చేసుకుని ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా నాయకులు, కార్యకర్తలు ప్రతిరోజు ఇదే కార్యక్రమం మీద నిమగ్నమై ఉన్నాం. ఎప్పుడూ కూడా మేము ప్రజల పక్షనే ఉంటాం. ఇది ఒక మంచి ప్రభుత్వం. కొంతమంది దగులుబాజీ వేదవల్లాగా మేము పిచ్చి మాటలు మాట్లాడడం, పిచ్చి దాడులు చెయ్యం, పిచ్చి వాగుళ్ళు వాగం. ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధే మా తెలుగుదేశం కానీ మా కూటమి యొక్క ధ్యేయం. తప్పకుండా ఈ డివిజన్ అందరూ ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేస్తూ ఈ డివిజన్కి నూతనంగా అధ్యక్షుడైన సంతోష్కి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.